వక్స్ బోర్డ్ సవరణ చట్టాన్ని తీసుకువస్తే దాదాపుగా చాలా రాజకీయ పార్టీలు దీన్ని వ్యతిరేకించినాయి. సో యాక్చువల్గా ఈ యాక్ట్లో ఏముందో నాకైతే తెలియదు, ఎందుకు వ్యతిరేకించినాయో నాకైతే తెలియదు. నేను కూడా దాని గురించి స్టడీ చేస్తున్నాను. కాకపోతే నాకు ఒక కొత్త విషయం ఒకటి తెలిసింది. ఇది తెలిసిన తర్వాత మబ్బులు విడిపోయిన ఒక దెబ్బకి నాకు ఏంటి అంటే, ఇటీవల కాలంలో ఒక కేసు కోర్టుకు వచ్చింది. దీంట్లో ఏంట్రా అంటే, ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా మాయి అని చెప్పి వక్స్ బోర్డు కేసు వేసింది. సో కోర్టు దీని మీద మీ భూములేంటి, మీకు దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఆధారాలన్నీ తీసుకురండి అని చెప్పి అడిగింది. అడిగితే వాళ్ళు చెప్పినటువంటి సమాధానం వింటే కోర్టుకే మైండ్ పోయింది. ఏంటి అంటే, ఎప్పుడో ఔరంగజేబు ఓరల్గా ఈ భూములు మీకు ఇస్తున్నానని చెప్పాడంట. సో అందుకని అవి మావి. అదే లెక్కన అవుతుంది అంటే వక్స్ చట్టం అదే చెబుతుంది. అరే విచిత్రంగా లేదు? ఎప్పుడు ఔరంగజేబు, మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాము? దాదాపు ఒక 400-500 ఏళ్ల క్రితం ఔరంగజేబు పరిపాలన అంటే. ఆ రోజు ఈ భూములు మీవని చెప్పి చెప్పాడా? మరి ఆ రోజు విన్నటువంటి సాక్షులు ఎవరు? వాళ్ళు ఈ రోజుకి బతికున్నారా? వాళ్ళు వచ్చి కోర్టుకి సాక్ష్యం చెప్తారా అంటే లేదు. వక్స్ చట్టంలో ఏం చెప్తుంది అంటే, ఒక పెద్ద ఆయన చెప్పాడు. ఏంటి అంటే, ఏదైనా సరే ఈ భూమి నాది అని చెప్పి చెప్తే దానికి సంబంధించి అదిగో పలానా ఎల్లారావో పుల్లారావో ఆ రోజు చెప్పినప్పుడు ఉన్నాడు, ఇతనే సాక్ష్యం అంటే అయిపోయింది, అది వాళ్ళదే. దానికి సంబంధించి ఏ డాక్యుమెంట్లో అవసరం లేదు, ఏవి నిరూపించాల్సినటువంటి అవసరం లేదు. ఇది చట్టం చెప్తుందంట. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే, ఇటీవల ఢిల్లీ దగ్గరలో హర్యానా ఉత్తరప్రదేశ్లో ఒక కేసు వచ్చింది. ఇదేంటి అంటే, దేవాలయాలు శతాబ్దాల కాలం నుంచి పూజలు అందుకుంటున్నటువంటి ఒక దాదాపుగా ఒక 20-30 దేవాలయాలు, ఈ భూములన్నీ మాయే అని చెప్పి వక్స్ బోర్డ్ కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఇదేంటా, వందల సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటున్నటువంటి దేవాలయాలు అవి. ఏదో ఒక సంవత్సరం నుంచో 10 ఏళ్ల నుంచో వచ్చినటువంటివి కాదు, లేదా ఒక 20-30 ఏళ్ళలో 70 ఏళ్ళలో కాదు, అంతకు ముందు మీవే అని చెప్పుకుంటానికి వందల సంవత్సరాలు, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో పురాతన దేవాలయాలు. సో మరి అలాంటి వాటిని మీవని చెప్పి చెప్పడం ఏంటి అంటే మావే. ఏంటి అంటే, అదిగో అతను ఉన్నాడు, ఇవి మావే అని చెప్పినప్పుడు అతను ఉన్నాడు. ఏంది దరిద్రం? కొంచెం అన్న జ్ఞానం ఉండాలి కదా. మనం ఏం చేస్తున్నాం, ఏం చెప్తున్నాం, అసలు కొంచెం అన్న దీనికి ఆధారాలు ఉన్నాయా, డాక్యుమెంట్లు ఉన్నాయా, మనం ఏం వాదిస్తున్నాం అనేటువంటి కనీస స్పృహ లేకుండా ఇలా మాట్లాడే వాళ్ళకి ఏం చెప్పాలో తెలియదు. ఇలాంటి వాటికి రాజకీయ పార్టీలు అండగా నిలబడటం, మత స్వేచ్ఛ లేకుండా పోతుంది, మత అసహనం పెరుగుతుంది, సెక్యులరిజం ఎక్కువైపోతుంది అని చెప్పి, లేదంటే మత తీవ్రవాదం ఎక్కువవుతుంది అని చెప్పి వాగటం. కొంచెమన్నా న్యాయంగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తే బాగుండేది.